హాయ్ అండి, దిస్ ఇస్ వరలక్ష్మి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు కదా, వర్మీ కంపోస్ట్. అసలు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి, వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం రండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం పెండ అనేది బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తోలుకుంటాము. దాన్ని ఏంటంటే మనం శుభ్రంగా ఫస్ట్ ఆరబెట్టాలండి. చాలా ఓపెన్ ప్లేస్ కావాలి దానికి. ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఏంటంటే బాగా చక్కగా ఆరపెట్టి 15 నుంచి 20 రోజులు పడుతుంది పెండ ఆరాలి అంటే. పెండ ఆరేంత వరకు మనం ఏం చేయాలి అంటే దాన్ని ఒక 2 టైమ్స్ పెండ తోలిచ్చిన తర్వాత ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత దాన్ని బెడ్ల మీద వేసే విధానం ఫస్ట్ మనం ఏంటంటే వర్కర్స్ని పెట్టేసి మనం బెడ్ల మీద దాన్ని ఒక లెవెల్గా ఒక బెడ్ లాగా పోసి బెడ్ల మీద ఎర్రలను వదులుతాం. ఆ వదిలినప్పుడు ఏమవుతుందంటే అది పెండ అనేది బిరుసుగా ఉంటుంది. దాన్ని మనం అట్లాగే వదిలేయకుండా పెండ వేసిన వెంటనే మనం వాటర్ ఫ్రెష్ చేయించాలన్నమాట. వాటర్ ఫ్రెష్ చేయించినాక అట్లాగా మనకి 25 to 30 days దాకా వాటర్ ఫ్రెష్ చేస్తూనే ఉండాలి. ఈ మధ్యలో ఏం చేయాలంటే పెండ వేసినాక కొంచెం మెత్తబడినాక ఒక 1 week అట్లా వదిలేసి 1 week తర్వాత మనం ఏం చేయాలంటే బెడ్ను తిరగేపించాలి. బెడ్లు తిరగేసినప్పుడు ఏమైందంటే అది పెండ ఏదైతే ఉంటుందో అడుగున కొంచెం పచ్చిగా ఎర్రలు కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి సో దాన్ని లూజ్ చేసినడితే ఆ బెడ్లో ఇంకా లూజ్గా అయ్యి పెండ ఆ పురుగులు వెళ్ళి తినటానికి బాగుంటాయి ఎర్రలు అనేది. అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని తిని వదిలేసిన దాన్ని జస్ట్ వర్మీ కంపోస్ట్ 1 గ్రామ్ తయారవ్వాలన్నా కూడా మినిమం 45 days మనకి 1 గ్రామ్ తయారవ్వాలన్నా అవుతుంది. ఈలోపు మనం పెండ తిరిగేసి అట్లా చేసే తలకి మనకు 45 days అయిపోయేసరికి మనం ఏదైతే బెడ్ మీద వేస్తున్నామో బెడ్ మీద వేసింది మొత్తం చూడండి. నేను మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను.